శ్రీగురుభ్యో నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. శివాయ గురవే నమః. శివపురాణం 7వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఈ 7వ రోజు పార్వతీదేవి శివుని కొరకు తపమాచరించుట. మహామునులారా వినుడు. హిమవంతుడు మేనకయను కన్యను పరిణయమాడి సుఖముగా ఉండెను. ఇట్లు కొంతకాలము కామలీలోపభోగములు అనుభవించుచు హిమవంతుడు మేనకను సర్వవిధముల సంతోషమున తేల్చుచు 1 సంవత్సరముకు త్రుటిగా గడుపుచుండెను. అంతలో బ్రహ్మ విష్ణు రుద్రులు ఏకమై హిమవంతుని సన్నిధానమునకు వచ్చిరి. హిమవంతుడు వారిని గౌరవించి నమస్కరించి సుఖాసీనులు కావించెను. వినయ విధేయతతో వారిని కుశల ప్రశ్నలు అడిగి చేతులు జోడించి నమస్కరించి, మహానుభావులారా, మీ రాక వలన నా గృహము పావనమైనది, నా జన్మ సఫలమైనది. మీ రాకకు హేతువేమి అని అడిగిడి. దయచేసి చెప్పిన తమ ఆజ్ఞను శిరసావహించుటకు సిద్ధముగా ఉన్నాను అని హిమవంతుడు పలికెను. హిమవంతుని వాక్యములను కమలాసనాదులు విని సంతసించి ఇట్లనిరి. హిమవంత, మున్ను దక్ష ప్రజాపతి యాగమునర్చు తరి సతియను కన్య మహాశక్తి అయి దేహత్యాగమునర్చి పార్వతి అయి జన్మించుటకు తపమాచరించుచున్నది. పరమేశ్వరుడు సతిని వీడి మతి లేక తపమాచరించుచున్నాడు. దానవులు తారకుని వాని ప్రభువుగా చేసుకుని లోకములను బాధించుచున్నాడు. వారిని శిక్షించుటకు పరమేశ్వరుడు మానవుని సృష్టింపవలయను. నీవు ఆ మహాశక్తిని ప్రార్థించి పార్వతీ కన్యను భార్యగా ఈశ్వరునికి చేసి వారి వలన సంతానము పొందుతున్నట్ల తపంబొదరించి మాకును లోకులకును కళ్యాణము చేకూర్చుము అని పలికిన బ్రహ్మాదుల వాక్యములు విని హిమవంతుడు మేనకయ్యను కడుంగడు సంతసించి మహాశక్తిని గూర్చి తపమాచరించుచున్న మహాశక్తిని గూర్చి ప్రార్థించిరి. ఆ మహాశక్తి వారికి ప్రత్యక్షమై సహస్ర బాహువులు కలిగి నవరత్న స్థితగతమైన కిరీటభూషణాదులతో అలంకరించుకుని త్రిశూలాధ్యాయుధ సాధనములతో ప్రత్యక్షమైనంత బ్రహ్మదేవులు పరదేవతకు నమస్కరించి ఇట్లనిరి. తల్లి, నీవు దక్షపుత్రికవై తొల్లి పరమేశ్వరుని సతివై ఈశ్వర నిరాకరణము వలన దక్షయజ్ఞమునందు క్రోధముచే దేహమును వదిలియుంటివి. పరమేశ్వరుడు భార్యావియోగమున విరక్తి భూని తపమాచరించుచుండెను. దానవులు తారకుని ప్రభువుగా చేసుకుని లోకమును బాధించుచున్నారు. కానా నీవు మాయందు కరుణించి మేనకా హిమవంతులకు గారాబు పట్టివై జన్మించి పరమేశ్వరుని పరిణయమాడి లోక కళ్యాణమును చేకూర్చుమమ్మ, రక్షింపుము అని పలకగా ఆ మహాశక్తి వారి వాక్యములు విని బ్రహ్మాదులతో ఇట్లనెను. దేవతలారా, మీ నిడువులు సత్యములు. పరమేశ్వరుడు సతియందు మోహమును విడవలేక దేశ దిమ్మరి అయి సంచరించుచుండగా శ్రీ మహావిష్ణువు మాయా పరికల్పితమైన వైరాగ్యమునకు రుద్రుని యందు ఆవహింపజేసి కాళీ ఘట్టమునందాసతి దేహమును వదలను. కానా మీ కోరికను సఫలీకృతము చేసేది అని పలికి ఆ మహాశక్తి అంతర్ధానముందెను. బ్రహ్మాది దేవతలు సంతసించి తమ తమ నెలవుల కుంజనిది. మేనకా హిమవంతులు బ్రహ్మాదులు పలక రీతిగా పుత్రికా ప్రాప్తికై తపమాచరించసాగిరి. వారు చైత్రశుద్ధ పాడ్యమి మొదలు 27 వారములు మిక్కిలి భక్తితో మహాశక్తిని పూజించి పిమ్మట గౌరీ విగ్రహమును ఇసుకతో తయారు చేసి తగిన తిథులందు విధి ప్రకారము ఉపవంసము చేసి నియుక్తముకు నివేదనలు ఆచరించి ప్రార్థించిరి. కొంతకాలము ఫలాహారముల చేతను జలపానముల చేతను తపమాచరించిరి. మరికొంతకాలము గాలిని పీల్చి ఘనముకు తపమాచరించిరి. వారి తపస్సుగా పరాశక్తి ప్రత్యక్షమై వలయు వరములు కోరుకోమని మేనకా హిమవంతులతో పలికిరి. వారు పరదేవతకు నమస్కరించి మహామాయాస్వరూపిణియకు జగదాంబా నమస్కారము. మా జన్మ పావనమైనది. మాకు సద్గుణ సంపన్నులకు పుత్ర శతంబును ప్రసాదించుటయే కాక నీవు నా గర్భమున పుత్రికవై జన్మించి పరమేశ్వరుని పరిణయమాడి లోక కళ్యాణము చేకూర్చి మాకు చిరకీర్తిని కలిగింపుము.
కలిగింపు. ఆ మహాశక్తి వారు కోరిన రీతులను వరములు నొసగి అంతర్ధానము నిందను. మేనకా హిమవంతులు మహదానందముతో నిజవాసములకుంజని సుఖించుచుండిరి. కాలక్రమేణ మేనకాదేవి గర్భవతి అయి శాస్త్రయుక్తమగు పుంసవన సీమంతాది కర్మలను పొంది 10 మాసములు పూర్తి కాగానే శుభలగ్నమందు గ్రహరాశులు ఉచ్చదశయందు సంచరించుచుండగా మేనక మైనాకుడను కుమారుని గనెను. కుమారుని కలిగినేని వార్త వినగానే హిమవంతుడు సమస్త జనములకు సంతోషము కలుగునట్లు ధనధాన్యములు భూగృహారంభమును పంచిపెట్టెను. భూగృహ అగ్రహారములు పంచిపెట్టెను. ఈ రీతిగా వరప్రభావమున మేనకాదేవికి 9 కుమారులు కలిగిరి. పుత్రికాజనమునకు భార్యాభర్తలు మహాశక్తిని ప్రార్థించుచు పూజలు సల్పుచు కాలము గడుపుచుండిరి. అంతటా కొంతకాలమునకు పరదేవత తన వంశమునందు మేనక గర్భమునందు ప్రవేశపెట్టెను. తన వంశమును మేనకా గర్భమునందు ప్రవేశపెట్టెను. ఆ పరదేవతా ప్రభావం వలన మేనక మణిశలాకవలే ప్రకాశించసాగెను. క్రమముగా గర్భచిహ్నము అంకురించి నిద్రావిహారముల యందు విరక్తి ఆపాదించను. 10 నెలలు పూర్తి కాగానే శుభయోగములు గల చైత్ర శుద్ధ నవమి రోజున ఆర్ద్రా నక్షత్రమందు మహాశక్తి భవానీ అవతారము మేనకా గర్భము నుండి జనించను. ఆమె జనించిన సమయమున దిగ్మండలమెల్ల తేజపుంజమై వెలిగెను. మలయ మారుతంబులు ప్రసరించను. ప్రసూన వృష్టులు కురిసెను. దేవదుందువులు మ్రోగించెను. బ్రహ్మ విష్ణువాది దేవతలు భూసురాశీర్వాదములతో వేద విధములైన స్తోత్రములు గావించిరి. ఆ మేనకాదేవి 4 భుజములతో లలాట నేత్రములతో పాలుపరచుచున్న మహదాకారమును చూచి, తల్లి మమ్ము కరుణించి సామాన్య రూపముతో మమ్ము కాపాడుము అని ప్రార్థించను. ఆ పరదేవత మేనకను సంతసించ చేయుచు మాయాకల్పితమైన బాలిక రూపమును దాల్చి ప్రకృతిజన్యమైన రోదనమును గావించను. మేనకా హిమవంతుల బాలికను ముద్దులాడుచు విప్రాశీర్వాదములతో భూసురాదులను సంతోషపరిచి పుత్రికను గారాభముతో పెంచుచుండిరి. అంత ఒకనాడు ఆకాశవాణి ఇట్లు పలికెను. భూధరాగ్రేసద హిమవంత, నీకు జన్మించిన బాలిక పార్వతి అను పేరగును. కాలక్రమేణా పరమేశ్వరున ఈయన పరిణయమాడి ముల్లోకముల యందు గౌరవింపబడును. ఈ శరీర వక్కును మేనకా హిమవంతులే కాక దేవతలు మునులు వారందరూ కూడా విని ఆనందము చెందిరి. పార్వతి తన సఖీలతో కూడి ఆటలాడుచు అడవుల వెంట సంచరించుచు వన్యమృగంబులను ఆరోహించుచు విలాసముగా విహరించుచుండెను. బహువిధములైన ఆటపాటలను ప్రదర్శించుచు సంతసములను చేకూర్చుచుండెను. బంతులాటలాడుచు బంతి రీతిని లోక కందుకమును ద్రిప్పగలగను. బొమ్మలు పెండ్లి చేయుచు జగమంతయు నా సంతానమే అగును అని పలుకుచుండును. బొమ్మరిండ్లను కొట్టుచు మహాశక్తి నేనే అని పలుకును. ఈ రీతిగా తోడి బాలకులతో పార్వతి క్రీడా వినోదములు సల్పుచుండును. పార్వతీదేవికి విద్యాభ్యాస కాలము రాగా విద్యలకు అధిదేవతయకు దేవతను పూజచేసి సమస్త విద్యలను ఈమెకు వచ్చునట్లు చేసిరి. వేదాంగములు పరమేశ్వరుని సన్నిధి చేయుచున్న తరి ఈమెయు స్తుతి చేయుచు సంతచించుచుండిరి. అట్టి తరి పార్వతిని పరమేశ్వరుని భార్య గావించినంత మహదానందమును పొందుచుందును. సింహమునికి త్రిశూలము చేత ధరించి లోకమంతయును ఆలోకింపుచు సంచారము చేయుచుండును. రాగాలాపన చేయుచు సామగానమును గావించుచు నృత్యాదులు చేయుచు చిత్రములు వ్రాయుచు సఖీయులకు శివుని రూపము చూపుచు సుఖానువర్తి అయి బాల్యక్రీడలు గావింపుచుండెను. ఇట్లుండగా మహతియను వీణను బూని ముల్లోకముల యందలి సమాచారములను తెలియగోరుచు సంచరించుచున్న బ్రహ్మ మానసపుత్రుడైన దేవమునియగు నారదుడు ఆకాశ మార్గమున పోవుచు హిమవంతుని వీటికి జనను. హిమవంతుడు దివ్యముని రాకను గుర్తించి ఎదురేగి అర్ఘ్యపాధ్యాది విధులను పూజించి సుఖాసీనులు గావించి నమస్కరించి, ముని చంద్రమా, మీరు త్రిలోక సంచారులు, మీకు తెలియని విశేషంబులు ఉండనేరవు అని పలుకుచు తన గారాబు పట్టి యొక్క పార్వతి కన్యను రావించి అంజపీటిని కూర్చుండజేసి మునికి నమస్కరింపజేసి ఈ కన్య కెట్టి శాంతుడు రానున్నాడో సెలవిండని ప్రార్థించాను. నారదుడు హిమవంతుని పలుకు లాలించి పార్వతి హస్తమును చేతబట్టి
రేఖలను పరికించి లక్షణములు తిలకించి, హిమవంత, నీ కుమార్తె సాక్షాత్ పరమేశ్వరీ దేవియగు ఆది పరాశక్తి అంశ వలన జన్మించినది. ఈమె పతి భక్తి అమోఘము వలన ఈమె వలన మీకు అమితముగు గౌరవ ప్రపత్తులు కలుగగలవు. రేఖను బట్టి ఈమె గండడుగు లక్షణవతి యగును. ఈమె కడుంగడు లక్షణవతి యగును. కానీ భర్త పరమయోగీంద్రుడును, గొప్ప విరాగియు, పరమేశ్వర స్వరూపుడును అగును. వేయేల ఈమెకు భర్త శంకరుండు, వాని భార్య పార్వతి గాన వేరు విధముగా ప్రయత్నింపక పార్వతిని పరమేశ్వరునికిచ్చి పెండ్లి గావింపుము. హిమవంత, ఆది మధ్యాంత శూన్యుడై ఆదిశంకరుడు నీకు అల్లుడు కానున్నాడు. నీ పుత్రిక లోక పూజనీయుడు. నీ పుత్రికను పరమేశ్వరునికిచ్చుట వలన వారితో పాటు మీరును గౌరవింపబడెదరు. సృష్టి స్థితి సంహార కారకులైన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయ సమర్థులైన దేవతల చేత విరుదులు పొంది సేవ్యమానులైన శంకరుడు కైలాసాచలమందు రుద్రగణాది సేవితంబయ్యుండి నీ కుమార్తెకు పార్వతీదేవి భర్త కాగలుగుట నీ యొక్క తప ఫలము కానీ వేరు కాదు. పార్వతి కూడా శివుని కొరకు వేరెవరిని పరిణయమాడదు అని నారదుడు వివరంగా హిమవంతునికి చెప్పసాగాను. హిమవంతుడు నారదుడు చెప్పిన పలుకులను మేనకతో ముచ్చటించుకొనుచు తాము పదే కోరిన వరములు అనుసరించి కుమార్తెయగు పార్వతి శివుని తప్ప వేరెవరిని పెండ్లి ఆడదనియు, శంకరుడు కూడా ఆమెను పెండ్లాడుటచే తపమాచరించుచుండెననియు చెప్పాను. మేనక మిక్కిలి సంతసించాను. అంతట మేనక భర్తను చూచి, పార్వతీదేవి పరిణయం ఆసన్నమైనది. ఈశ్వరుడు భక్తవశ్యుండు, కరుణాకరుండు కాన మనము పార్వతి చేత ఈశ్వరుని గూర్చి తపంపు చేయించవలను అని కోరినంత హిమవంతుడు అందులో అంగీకరించను. తోడనే పార్వతి అను కన్యను పిలిచి, తల్లి, నీవు శాంత స్వరూపుడును సదానంద రూపుడును నిశ్చల తత్తుండకు పరమేశ్వరుని భర్తగా బడియుటకై తపమాచరించుచుండుము. దానము చేసి మీకును మాకును కూడా మేలు కలుగలదు అని శంకరుని గురించి తపమాచరించుటకి పార్వతిని వినియోగించను. సూత పౌరాణికుండు ఇంతవరకు కథలు సౌనికాదులకు వినిపింపగా వారు తిరిగి సదాశివుని తపో విశేషములను తెలియపరపమని ప్రార్థించరి. అంత సూతుండు సౌనికాదులను గావించి ఇట్లు పలికెను, మునిచంద్రులారా, శివుడు సతిని వీడి వైరాగ్యమును తిరుగుచుండగా శ్రీ మహావిష్ణువు మాయా పరికల్పితమైన విరాగులను మోహవంతుని చేసి జ్ఞాన మార్గమును బోధించి నారాయణ మంత్రము జపించుచు కైలాస పర్వతమునందులు వీరాసనాసి నుండై ఉండగా శంకరుని వేడిమికి శివుని లలాటము నుండి చెమట బిందువులు భూమి మీద పడెను. ఆ బిందువుల నుండి రక్తవర్ణ దేహుడును విశాల నేత్రుడును పేన వక్షుడును ఆజానబాహుడును అగు కుమారుడు కలిగను. ఆ కుమారుని భూదేవి తీసుకుని వచ్చి శంకరునికి చూపగా శంకరుడు ఆమెను చూచి, భూదేవి, నా యొక్క చెమటచే జన్మించిన ఈ కుమారుడు భౌముడానందుడవును అని పలికిన భూదేవి వారిని తీసుకుని చెనను. శంకరుడు తిరిగి తపం ఆచరించుచుండెను. కాలక్రమమున భౌముడు పెద్దవాడే వారణాసి యందు పరమేశ్వరుని గూర్చి తపమాచరింప శంకరుడు వాని యందు కరుణించి విడిచెను. అప్పటి నుండి భౌముడు అంగారకుడనియు కుజుడనియు పిలువబడుచుండెను. తనకు అనుకూలముగా ఉన్నవారికి ధనధాన్యాది సుఖభోగంబులు నిచ్చుచు గ్రహరాజైన మండలమున విరాజిల్లుచున్నాడు. ఇట్లుండగా శంకరుడు రజితాద్రియందు తదేక ధ్యాన నిష్ఠాగరిష్ఠుడై తపమాచరించుచుండగా జగత్ పరివర్తనాదులు గమనింపకోరి అజ్ఞానములచే తీరి చూడగా ఆదిశక్తి స్వరూపముతో హిమవంతుని కుమార్తెగా పార్వతీయను పేర్నికియు జన్మించననియు ఆమెకు వివాహయుక్త వయస్కుయై తన కొరకు తపమాచరించుట గురించి ఆనందమును పొందెను. గంగాజననం. గంగ ఎలా ఉద్భవించింది? గంగాజననం. మునులు జపతపాదులచే దేవపితృ రుణాధికారములచే తగిన నీరు భూలోకమున కానక సృష్టికర్త అయిన పితామోహిని సమీపించి, సరస్వతి వల్లభ, మాకు మా తపస్సులకు తగిన నీరు భూమండలమున కానక తల్లజిల్లుచున్నామని ప్రార్థించరి. బ్రహ్మ వారి మొరవిని
తమ కమండలం నుండి ఒక నీటి బిందువును వదిలను. జల బిందువు బ్రహ్మాండమై ధ్వనితో బయలుదేరి గొప్పదై ప్రభావంబున ప్రవాహింపజొచ్చెను. ఆ గంగా భవానీ ప్రవాహమును భూలోకమును ముంచివేయునట్లు కనిపించెను. అందులో శంకరుడు అంతరాయము కలిగించి ఆ గంగను తాను భరించి భూలోకము రక్షింపదలచి తన జటాధూటమున బంధించను. మానస సరోవరముందు మాత్రము జల బిందువులను వదిలను. ఇట్లు శంకరుడు గంగను బంధించి కైలాసాచలమందు సమస్త గణ పరివృతుండై పరదేవతను శివుడు సమాచరించుచుండెను. ఇట్లు అచంచలమైన తపస్సు ఆ శివుడు సమాచరించనున్నాడని మేనకా హిమవంతులు తెలుసుకుని తన పార్వతికి తగిన వరుడు కాగలడని తలంచి రజతాద్రికి శంకరుని దర్శింపనేగిరి. ఆ సమయమున శంకరుడు తపోనీయతి ప్రమద గణాది సేవితుండై వీరాసన సంస్థితుడై లలాటమున లాలితంబైన విభూతి రేఖలు విలసిల్లుచుండ సుగంధ సింధూర భూషణుండై నారాయణ మంత్ర పఠనమున పరమేశ్వర భక్తి పరాయణుడై ఉన్న కైలాసాచల నివాసుని కాంచి మేనకా హిమవంతులు సంతసించి వానికి నమస్కరించి పూజించి శంకర మస్తకంబున దయాస్తంబులుంచి ప్రార్థించిరి. శంకరుడు వారి ప్రార్థన విని భూధరాదీప నీవెంతయూ పవిత్రుడవు. నీ శిఖరముకు కైలాసాచలమున నేను తపమాచరించుచుంటిని. మునులు లోనుగవారు నీయందే తపమాచరించుచుంటిరి. తమ అభీష్టములను తీర్చుకుందురు. కానా నేను కూడా ఇచ్చటనే తపమాచరించుచుంటిని అని పలికాను. మరియు వరములను వేడుకోమని పలికాను. హిమవంతుడు కైలాసాధిపతి వచనములు ఎరిగి సంతసించి శంకర, నా కుమార్తెకు పార్వతి నీకు సదా సపర్యలు చేయుచుండవలయను. ఇందులకు అంగీకరించవలని ప్రార్థించను. అంత శంకరుండి ఇట్లని హిమవంత తపోధనులకు తరుణీమనులు సపరిచర్యలు సలుపరాదు. వారు నిగ్రహ సముద్రులైనను పరిచయ దోషముల వలన తపో విఘ్నము ఆపాదింపక మానదు. కాబట్టి నీ పుత్రిక బదులు నీవే నాకు తగు చర్యలు చేయుదువుగాక అని పలికినంత మాత్రమున హిమవంతుడు శంకరుని నమస్కరించి, సదాశివ, నా పుత్రికయుగు పార్వతి అవివాహిత, తపోనీత చేత పరిదేవతను ప్రార్థించి వరములు బడిసితిని. నీవు పరమ యతీంద్రుండవై ఉన్నావు. నీవు తపో విఘ్నము కలుగట దుర్లభము. కానా మా యందును అనుగ్రహించి పార్వతి యొక్క పరిచర్యలను పరిగ్రహింపుమని ప్రార్థించను. శంకరుడు హిమవంతుని విన్నపము విని పార్వతి యొక్క సపరిచర్యలను అంగీకరించను. అంత హిమవంతుడు తన కుమార్తెను వెంటబెట్టుకుని శంకరుని కడకేగి ఆ తపోధనుని పరిచర్యలకే కుమార్తెను పరిచారికలతో కూడా అట నివసింపజేశాను. పెమ్మట మేనకా హిమవంతులు తమ నివాసములకు జనిరి. పార్వతి సదాశివుని సర్వ విధముల సపర్యులు కావించుచు సంతుష్టిపరచుచు తాను సంతోషము పొందుచు కాలము గడుపుచుండెను. శంకరుండును లోలోన సంతసించుచు తన ఆనందమును వెలిబుచ్చక ప్రవర్తించుచుండెను. ప్రతినిత్యము పార్వతి పరమేశ్వరుని సపరిచర్యలను కావించుచు శంకరుని అనుజ్ఞ పొంది అటు పిమ్మట గృహమునకు జని తల్లిదండ్రులకు జరిగిన వృత్తాంతమును తెలుపుచు వారిని సంతోషపెట్టుచు త్రికరణ శుద్ధితో శంకరుని ప్రార్థించుచుండెను అని సూతుండు సౌనికాదులకు చెప్పాను. సౌనికాదులు సూతును గావించి, ముని పొంగవా, పూర్వము నందీశ్వరుడు మార్కండేయ మహామునికి తారకాసుర ప్రభావము గురించి చెప్పినట్లు వింటిమి. ఆ తారకాసుర వృత్తాంతమును కూడా తెలిపి మమ్ము కృతార్థుడు చేయమని ప్రార్థింపగా సూతుండు సౌనికాదులకి ఇట్లనెను, మునిచంద్రులారా, సావధానులై వినుడు. తారకాసుని తొల్లి బ్రహ్మ మానసపుత్రులైన మరీచ్యాది మహామునులు స్వయంభవ పుత్రికలైన కన్యలను పెండ్లియాడిరి. దక్ష ప్రజాపతి కుమార్తెలను కశ్యపుడు పెండ్లియాడను. కశ్యపుని రెండవ భార్య అయిన దితి అను ఆమెకు దైత్యులకు హిరణ్యకశపులు జన్మించిరి. పరమ తపోధనులైన మునిచంద్రులను బాధింపగా మహావతారము శ్రీ మహావిష్ణువు వరహావతారము శ్రీ మహావిష్ణువు
హిరణ్యాక్షుని దినుమెను. నరసింహాకృతి ధరించి హిరణ్యకశిపుని ఎదురించాను. అంత ముల్లోకముల వారు పరమానందము పొందిరి. దితి మిక్కిలి దుఃఖమును పొంది తనకు పుత్రులు కలుగునట్లు దయచూపమని భర్తకు కశ్యప ప్రజాపతిని కోరగా కాలక్రమమున కశ్యపుడు కరుణించి దితికి గర్భము కలిగించెను. ఆమె గర్భవతి అయ్యుండగా శచీభర్త అయిన దేవేంద్రుడు ఆమె గర్భస్థ శిశువు పరమ దుర్మార్గుడు రాక్షసుడు కాగలడని గ్రహించి దితి నిద్రించుచున్న తరి మాయారూపమున ఆమె గర్భమున ప్రవేశించి తన వజ్రాయుధము చేత ఆమె గర్భమందలి పిండమును తుత్తుమురుగ చేశాను. పిమ్మట కశ్యప ప్రజాపతి యొక్క మహిమ వలన ఆ తుండెములు నాశనము కాక ఒకానొక దివసమందు దితి గర్భము నుండి వెలువడిన గర్భమునకు జని ఈ మరుతుత్తులను విచారించి భర్త సమీపమునకు జని తిరిగి తనకు పుత్రదానము చేయమని కశ్యపుని విన్నవించను. కశ్యపుండను ఆమెను గాంచి, కాంతా, నీవు పరమ తపోనిధివై బ్రహ్మదేవుని గూర్చి తపమాచరించి 10,000 సంవత్సరములు పిమ్మట నన్ను సమీపింపమని పలికాను. దితి భర్త ఆజ్ఞను పొంది బ్రహ్మ గురించి తపం ఆచరింపబోయాను. అట్లు 10,000 సంవత్సరము తప ఆచరించిన పిదప భర్తను సమీపించి పుత్రదానం చేయమని ప్రార్థించను. కశ్యపుడు అనుగ్రహించి ఆమె గర్భమును కలుగజేశాను. కాలక్రమమున దితి గర్భవతి 10వ మాసంబున వజ్ర సన్నిభ శరీరుండగు బలపరాక్రమవంతుడు పొడుగైన దేహము గలవాడును అగు కుమారుని కనెను. ఆ శిశువు జన్మునకు అనేక అపశకునములు సంభవించను. దితి పుట్టిన పుత్రుని చూచి పరమానందమును పొందుచుండెను. దేవతలు మొదలగు వారు భయకంపితులై ఉండిరి. కాలక్రమమున పుట్టిన శిశువు వృద్ధి అయి యవ్వనవంతుడయ్యను. అంత ఆకాశవాణి ఇట్లు పలికెను, వీడు వజ్రాంగుడనగుదనను, వీరి శరీరము వజ్రతుల్యము అని పలికెను. అది వజ్రాంగుణ్ణి చూచి, తనయ, పూర్వము హిరణ్యాక్ష హిరణ్యకశిపులను నారాయణునిచే నాశనమైరి. శచీభర్తయగు దేవేంద్రుడు మరుత్తులను ఖండించి నాకు దుఃఖము కలిగించినాడు. కానా నీవు దేవతలపై దాడికి వెడలి వారిని పరిమార్చి నాకు సంతసమును చేకూర్చమని అడిగాను. వజ్రాంగుడు తల్లి ఆదేశమును శిరసావహించను. ఈ రోజుకు స్వస్తి. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా వద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు.